హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మన రెసిపీ హోటల్ స్టైల్ దోశ అండి. హోటల్ స్టైల్ దోశ విత్ పల్లీ చట్నీ ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఎంత తిన్నా బోరు కొట్టని టిఫిన్ ఏదైనా ఉంది అంటే దోశ అనే చెప్పాలి. ఈ దోశని మరింత టేస్టీగా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే ఇక్కడ ఒక గిన్నెని తీసుకొని 1 గ్లాస్ మినపప్పునైతే వేసుకుంటున్నాను. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాస్ రైస్ని అయితే వేసుకుంటున్నానండి. 2 గ్లాస్ రైస్ని వేసుకొని ఒక గుప్పెడు శనగపప్పును అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా గుప్పెడు శనగపప్పును వేసుకోండి. అలాగే అర స్పూన్ మెంతులను అయితే వేసుకుంటున్నాను. మెంతులు వేసుకోవడం వల్ల మనకి హోటల్ స్టైల్ దోశ కలర్ అయితే వస్తుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈ పప్పు మునిగే వాటర్ని అయితే వేసుకొని 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 అవర్స్ని అయితే నానబెట్టుకుందాం. 2 అవర్స్ అయ్యాక మనం మూత తీసి చూద్దామండి. చూడండి ఎంత బాగా మనకి పప్పు అనేది నానిపోయిందో. ఇప్పుడు దీన్ని మిక్సీ జారీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా అయితే హోటల్ స్టైల్ దోశని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి అయితే మన గ్రైండ్ చేసుకున్న పిండిని అయితే వేసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇదే ప్రాసెస్లో గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, అప్పుడే మనకి దోశలు పేపర్ లాగా వస్తాయి. మిగతా పిండిని కూడా ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఓవర్ నైట్ ఊరనివ్వాలండి. పొద్దున్నే మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా పొంగిందో మనకి దోశల పిండి అనేది. చాలా బాగా అయితే పొంగిందండి పిండి. 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ టైం మనం వేస్ట్ చేయక్కర్లేదు. చాలా సింపుల్గా అయితే ఇలా చేసుకోవచ్చు. ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిలో బాగా సాల్ట్ కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పల్లీ చట్నీ ప్రిపేర్మెంట్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులోనే 1 కప్పు పల్లీలని వేసి వేయించుకుందాం. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. పల్లీలని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే పెద్ద స్పూన్తో 1 స్పూన్ శనగపప్పును అయితే వేసుకుంటున్నాను. స్పైసీకి సరిపోయే పచ్చిమిర్చీలండి వేసుకోవాలి. మనకి ఎంత కారం తినాలనుకుంటే అంత అన్ని వేసుకోండి పచ్చిమిర్చీలని. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్గా అయితే మన పల్లీ చట్నీ హోటల్ స్టైల్లో అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంత సింపుల్గా అయితే చాలా టేస్టీతో మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జారీలోకి వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు నేను 1 స్పూన్ గడ్డుప్పును అయితే వేసుకుంటున్నాను. పచ్చళ్ళకైతే గడ్డుప్పునే వాడడానికి ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు వేరే గిన్నెలోకి అయితే మన పచ్చడి మిశ్రమాన్ని వేసుకుందాం. ఇలా వేసుకొని దీన్ని పక్కన ఉంచి పోపునైతే వేసుకుందాం పచ్చడిలోకి. ఇప్పుడు అదే ప్యాన్లో తాలింపుకు సరిపోయే ఆయిల్ని అయితే వేసుకుందాం. ఇందులోనే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్రని వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఒక పావు కప్పు ఎండుమిరపకాయలను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే మన పచ్చడి చట్నీ అనేది అంత టేస్టీగా అయితే ఉంటుంది. మన ఎండుమిరపకాయలు అనేది నల్లబడిపోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును వేసుకుందాం. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మన తాలింపు అనేది నల్లబడాలండి. ఇందులోనే పావు టీ స్పూన్ ఇంగువనైతే వేసుకుందాం. ఇంగువ వేసుకోవడం వల్ల మన పల్లీ చట్నీ అనేది గుమగుమలాడిపోతుందండి.
ఇంగువను వేసుకొని చూడండి ఎలా మనకి ఎండుమిరపకాయలు నల్లబడ్డాయో అలా బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా అయితే మన పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పోపుని మన పచ్చడిలో వేసుకోవాలండి. పోపుని మొత్తం ఇలా నెమ్మదిగా వేసుకొని బాగా పచ్చడిలో కలిసేలాగా కలుపుకోవాలండి. చాలా సింపుల్గా అయితే మన పల్లి చట్నీ అనేది రెడీ అయిపోయింది. బాగా కలుపుకోవాలి. పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. దానికోసం ఒక పెనం పెట్టుకొని, ఇంత సింపులా అంటారు, ఎంత తిన్నా మనకు అస్సలు బోరు కొట్టదండి. మనకు తెలియకుండానే మన ఫేవరెట్ టిఫిన్ అండి మన దోశ అయితే. దీన్ని ఇలా వేసుకున్నారంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంత సింపులా అంటారు. చాలా సింపుల్గా అయితే దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ చుట్టూ ఆయిల్ని అయితే వేసుకొని దీన్ని బాగా కాగనివ్వాలి. మనకు కలర్ చేంజ్ అయ్యాక దోశనైతే ఇలా నెమ్మదిగా తీసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే దోశ విత్ పల్లీ చట్నీ హోటల్ స్టైల్లో అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చేసాయో మనకి. చాలా స్మూత్గా అయితే మనకి దోశలు అనేది వచ్చాయండి. ఇంతేనండి, చాలా సింపుల్గా దోశ రెడీ.